విప్లవ నేత చుట్టూ ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. ఒకే ఒక్క మాటతో టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ గా మారింది కదా. గద్దర్ కి పద్మ అవార్డ్ పై బండి సంజయ్ చేసిన కామెంట్స్ వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా అయిపోయింది సీన్. అవార్డు అంశంపై గద్దర్ పేరు పద్మ వ్యూహంలో పడిపోతే ఆ నేత చేసిన కామెంట్స్ ఓ ముఖ్య నేతని మరో జాతీయ పార్టీని ఇరకాటంలో పడేశాయన్న టాక్ వినిపిస్తోంది. సీఎం కి కౌంటర్ గానే సంజయ్ మాట్లాడారా? ఇంకేదైనా వ్యూహం ఉందా? గద్దర్ కు పద్మ అవార్డుపై సంజయ్ కామెంట్స్ తో రచ్చ. బండి సంజయ్ బాణం రెండు దిక్కులా తాకిందా? ఈటలను ప్రస్తావిస్తూ సంజయ్ బీజేపీపై కాంగ్రెస్ అటాక్. తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తున్న ట్రయాంగిల్ పొలిటికల్ ఫైట్ లో భాగంగా ప్రతి టాపిక్ ని టాక్ ఆఫ్ ది స్టేట్ గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్ గా గద్దర్ కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. గద్దర్ కు ఎందుకు పద్మ అవార్డు ఇవ్వరంటూ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి తూటా పేల్చేశారు. గద్దర్ కు అవార్డు ఎలా ఇస్తాం? ఆయన మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి, ఎంతో మంది చావులకు కారణమయ్యాడు అంటూ బాంబు పేల్చారు. బరాబర్ నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్ కు అవార్డు ఇచ్చేదే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో గద్దర్ సెంట్రిక్ గా బండి సంజయ్ కామెంట్స్ బేస్ గా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గద్దర్ కు పద్మ అవార్డులపై బండి సంజయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతున్నాయి. సీఎం రేవంత్ కు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సంజయ్ మాట్లాడారా లేదా ఏదైనా వ్యూహం ఉందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంటోంది. గద్దర్ కు అవార్డు ఇవ్వరు కానీ వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇస్తారు. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ పేరును పరిశీలిస్తారా అంటూ హస్తం పార్టీ నేతలు గళమెత్తుతున్నారు. దీంతో గద్దర్ కు పద్మ అవార్డు ఇష్యూ ఏమో కానీ అటూ ఇటూ తిరిగి ఈటెలకు బాణం ఎక్కుపెట్టినట్లయిందన్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానంగా బండి సంజయ్ మాట్లాడిన మాటలు బీజేపీలోని ముఖ్య నేతకు తాకాయన్న చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు క్లైమాక్స్ కు చేరింది. స్టేట్ ప్రెసిడెంట్ గా ఈటెల రాజేందర్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. సరిగ్గా ఇదే టైంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటెలకు గుచ్చుకుంటున్నాయట. అనుకోకుండానో లేక గద్దర్ కు అవార్డు ఇవ్వబోమని చెప్పే ఫ్లోలోనో నక్సలైట్ భావజాలం అని బండి సంజయ్ ప్రస్తావించడం ఈటెలకు హెడ్ఏక్ గా మారిందట. ఈటెల రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ముందు నుంచి వస్తున్న అడ్డంకి ఆయన రాజకీయ నేపథ్యమే, అదే వామపక్ష భావజాలం. రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు ఈటెల ఆయన భార్య జమున పీడీఎస్యూలో పనిచేశారని చెప్తూ ఉంటారు. దీన్నే సాకుగా చూపి ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు దక్కకుండా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదే టైంలో సంజయ్ పేల్చిన బాంబ్ ఇంట బయట పొగలేపుతోందట. కాంగ్రెస్ ఈటెల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని, సంజయ్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే బండి సంజయ్ కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఈటెలకు బాణం ఎక్కుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. సంజయ్ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు సంజయ్ హిందువుల ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ పైనే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు గద్దర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు నక్సల్స్ ను వ్యతిరేకించే వారిని తమ వైపునకు తిప్పుకునేలా ఉన్నాయని అంటున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతల తండ్రులను నక్సల్స్ చంపారని చెప్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి లాంటి నేతలు నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయిన విషయం మర్చిపోవద్దు అంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలే కాదు, చాలా మంది అమాయకులు, హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తుల చావులకు కారణమైన నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ కు పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
సంజయ్ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటన్న దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవడాన్ని ఓ వర్గం బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. ఆ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అస్త్రంగా మారాయి. వామపక్ష ఐడియాలజీ ఉన్న ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారని పార్టీలో ఇంటర్నల్ గా వాయిస్ వినిపిస్తున్న బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతల టోన్ కూడా యాడ్ అవుతుందన్న చర్చ నడుస్తోంది. అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఈటెలకు తాకేలా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గద్దర్ నక్సలైట్ గా పనిచేశారని, ఈటెలది వామపక్ష భావజాలమని, అవి రెండు వేర్వేరు అని చెప్పుకొస్తున్నారు సంజయ్. ఈటెల రాజేందర్ మావోయిస్టు కాదని, కమ్యూనిస్టు భావజాలం వేరు, మావోయిస్టుగా చేయడం వేరని క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గద్దర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు అటు రేవంత్ రెడ్డికి నేరుగా కౌంటర్ ఇవ్వగా, ఇండైరెక్ట్ గా సొంత పార్టీలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటెలకు కూడా తాకాయని అంటున్నారు. అంతేకాదు, గద్దర్ కు అవార్డు ఇవ్వబోమని చెప్పి నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ నేతల కుటుంబాల మనసు గెలుచుకున్నారని కూడా చర్చించుకుంటున్నారు. సంజయ్ కామెంట్స్ పై మాత్రం గద్దర్ అభిమానులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బండి వ్యాఖ్యలకు సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే గద్దర్కు పద్మ అవార్డు ఇష్యూ ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో, ఎన్నాళ్లు పొలిటికల్ హాట్ టాపిక్ గా కొనసాగుతుందో చూడాలి మరి.